పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కానీ తాను ఎప్పుడు చిన్న హీరో అనేది చెప్పుకుంటూ ఉంటారు. ఆయన తనకు తాను చిన్న హీరోనని చెప్పుకోవడం తన గొప్పతనం అయితే, తనని చిన్న హీరోగా ట్రీట్ చేస్తూ ట్రాల్స్ చేయడం కొంతమంది వెర్రితనం అని చెప్పాలి. ఆయన సినిమాలపై, ఆయన కలెక్షన్స్ పై, హిట్లు ఫ్లాప్లపై ఈరోజు కామెంట్స్ చేసే ప్రతి ఒక్కడు ఆయన బ్లాక్ బస్టర్ కొట్టిన టైంలో సరిగ్గా నిక్కర్లు కూడా వేసుకొని ఉండరు. ఇక ఇండస్ట్రీ హిట్లు కొట్టిన టైంలో అయితే నాకు తెలిసి పవర్ స్టార్ కు ఖచ్చితంగా ఫ్యానిజం చేసే ఉండుంటాడు. ఎందుకంటే ఇప్పుడున్న స్టార్ హీరోస్లలో పవన్ కళ్యాణ్ తో సమానంగా బాక్స్ ఆఫీస్ ని చెడుగుడు ఆడుకున్న ఏ హీరో కూడా అప్పుడు ఈ స్థాయిలో లేడని చెప్పాలి. ఇక ఇప్పుడైతే క్యాష్ ని బేస్ చేసుకొని మరి ఫ్యానిజం చేస్తూ అవతలి వ్యక్తి ఎంత పెద్ద స్టారో, వాళ్ళ బాక్స్ ఆఫీస్ రేంజ్ ఏంటో తెలిసి కూడా కావాలనే టార్గెట్ గా పెట్టుకొని ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా పవర్ స్టార్ హరిహర వీరమల్లు సినిమాకి జరిగిన ట్రోలింగ్, అలాగే నెగిటివ్ పిఆర్లు చేసిన హడావిడి మనమందరం చూసాం. ఇక పవర్ స్టార్ దగ్గర నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ వచ్చేసి ఓజీ. ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ అయితే రిలీజ్ కు ముందే మామూలుగా కాదు. యుఎస్ ప్రీమియర్స్ ప్రీసేల్స్ తోటే 1 మిలియన్ ప్లస్ గ్రాస్ ని కొట్టి మరి పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో, బాక్స్ ఆఫీస్ పవర్ ఏంటో యాంటీస్ అందరికి, ట్రాలర్స్ అందరికి గుండెల్లో గుణపం దింపినట్టుగా సమాధానం ఇచ్చాడు. ఇంకా తెలుగు స్టేట్స్ లో బుకింగ్స్ ఓపెన్ అవ్వక ముందే ఈ రేంజ్ లో పవర్ స్ట్రోమ్ ప్రభంజనాన్ని చూపిస్తున్న పవన్ కళ్యాణ్ ఇక ఇండియాలో బుకింగ్స్ ఓపెన్ అయితే మాత్రం ఇంకొక డికేడ్ వరకు తన ఓపెనింగ్స్ ని అందుకోవడానికి వేరెవరికి దొరకడేమో. సరైన సినిమా, సరైన కంటెంట్ పడితే ఎవడైనా బాక్స్ ఆఫీస్ ని పుల్ చేస్తాడేమో, కానీ అదే సరైన సినిమా, సరైన కంటెంట్ సరైనోడికి పడితే మాత్రం బాక్స్ ఆఫీస్ ని స్మాష్ చేస్తాడు. రేపు ఓజీ రిలీజ్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా అంటే కొత్త నిర్వచనం ఇచ్చిన ఆశ్చర్యం లేదు. ఇక బాబాయ్ ఓజీతో మెగా జాతరను స్టార్ట్ చేస్తే, అబ్బాయి పెద్దితో ఆ జాతరను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక మెగా బాస్ అయితే వీరిద్దరికి ఏ మాత్రం తగ్గను అంటూ గట్టి పోటీ అయితే ఇవ్వబోతున్నాడు. ఇక ఎటు చూసుకున్నా ఈ ఇయర్ లాస్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ 2026 ఫస్ట్ హాఫ్ లో సినీ లవర్స్ కి, సినీ ప్రేమికులకైతే ఒక మంచి ట్రిపుల్ బోనాంజా జాతర అని చెప్పాలి. ఏదేమైనా మెగా హీరోస్ సాలిడ్ కంటెంట్ తోటి సరైన కంబ్యాక్ ఇస్తే ఆ బ్లాస్టింగ్ ఎలా ఉంటుందంటే ఒక ఓజీ, ఒక విశ్వంబర, ఒక పెద్ది. సో ఇదన్నమాట మ్యాటర్. మీకు గనక నా కంటెంట్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆల్ లో